హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మనం తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో మనకి ఆకులు తీయడం ఒక్కటే కొంచెం కష్టం అండి. మనం ఆకులు తీసుకున్నాం అనుకోండి, కర్రీ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. సో మనకి తోటకూరలో 2 రకాలు ఉంటాయి. ఇలా గ్రీన్ కలర్ ఉంటుంది, ఒకటి పర్పుల్ కలర్ ఉంటుంది. సో నేను ఇప్పుడు గ్రీన్ కలర్ తోటకూర అనేది వండుతున్నాను. మీకు ఈ ఆకులు ఒక్కొక్క ఆకు తీయడం కష్టం అనుకుంటే కత్తెరతోని కట్ చేసుకోవచ్చు సైడ్స్ నుంచి. సో కత్తెరతోని కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న కొమ్మల్లాగా కట్ చేసుకోవచ్చు అండి. అయితే ఇందులో పురుగు ఉంటే అని డౌట్ వస్తుండొచ్చు. సో పురుగు మనకి మ్యాక్సిమం ఆకుకూరలలో ఓన్లీ వర్షాకాలం వస్తుంది. సో వర్షాకాలం ఒక్క కాలంలో మనము ఆకుకూరలు తినడం స్కిప్ చేస్తే సరిపోతుందండి. సో ఇంకా లేట్ చేయకుండా తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఏంటి అంటే ఒక 3 ఆనియన్స్ వరకు వేసుకోండి. ఎందుకు అంటే మనకి మెయిన్ టేస్ట్ వచ్చేది ఆనియన్తోనే. సో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేస్తున్నాను. సో గార్లిక్ అన్నమాట. గార్లిక్ వేసి ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పసుపు వేయాలి. సో పసుపు వేసి ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న తోటకూర ఏదైతే ఉంటుందో సో అది వేసుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో అమరాంతస్ లీవ్స్ అంటారు. సో ఇది తోటకూర అనేది మనం ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కింద నుంచి మీదికి మొత్తం ఒకసారి తిప్పుకోవాలండి. సో ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఆకుకూర వేసేసి మూత పెట్టేస్తారు. దీనివల్ల కింద తాలింపు అనేది మాడిపోతుంది. అందుకే మొత్తం ఒకసారి తిప్పేసి మూత పెట్టి ఒక 5 to 7 minutes కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి కుక్ అవుతుందండి. సో మనకేంటి అంటే ఇది ఎక్కువ ప్రాసెస్ ఉండదు, ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా సింపుల్గా అయిపోతుంది. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సో సాల్ట్ వేసుకొని మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో అడుగు మాడకుండా చూస్తూ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మొత్తం దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. ఈ 2 minutes తర్వాత ఏమవుతుంది అంటే సాల్ట్ వేస్తాం కాబట్టి లైట్గా వాటర్ వస్తుంది. సో ఆ వాటర్ వెళ్ళిపోయే వరకు కుక్ చేసి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిపేసుకోవాలి. సో తర్వాత మనము దీనికి ఒక స్పూన్ అంత కారం, సో కొద్దిగా ధనియాల పొడి వేసేసి మన ఈ ఆకుకూరకి కంప్లీట్గా పట్టేలాగా ఉప్పు కారం ధనియాల పొడి ఆకుకూరకు పట్టేలాగా కలుపుకోవాలండి. సో కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 minutes కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఉండే తోటకూర ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఇది రైస్లో తిన్నా రోటీలో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.